వెల్కమ్ టు ఆర్ఎస్ క్రియేటివ్ వీడియోస్. ఈ వీడియోలో మనం అలైన్మెంట్స్ గురించి నేర్చుకుందాం. సో టోటల్గా ఎంఎస్ వర్డ్లో 4 అలైన్మెంట్స్ ఉంటాయి. అందులో మొదటిది లెఫ్ట్ అలైన్మెంట్, దాని షార్ట్కట్ కీ కంట్రోల్ ఎల్. రైట్ అలైన్మెంట్, ద షార్ట్కట్ కీ కంట్రోల్ ఆర్. సెంటర్ అలైన్మెంట్, షార్ట్కట్ కీ కంట్రోల్ ఈ. జస్టిఫై అలైన్మెంట్ అండ్ షార్ట్కట్ ఈస్ కంట్రోల్ జే. సో ఇవి ఏ విధంగా వర్క్ చేస్తాయి? సపోజ్ పైన ఒక పేరాగ్రాఫ్ ఉంది చూడండి. ఈ పేరాగ్రాఫ్లో నేను కర్సర్ ఉంచుతున్నాను. ఆర్ డేటా మొత్తం కూడా సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేయడం చూడండి ఒకసారి. లెఫ్ట్ సైడ్లో కంప్లీట్గా అన్నీ కూడా ఈక్వల్గా ఉన్నాయి, అంటే ఈక్వల్ డిస్టెన్స్లో ఉన్నాయి. అంటే దీన్ని ఏమంటామంటే బై డిఫాల్ట్గా ఉండేది లెఫ్ట్ అలైన్మెంట్. ఇక్కడ చూడండి, ఇది కూడా హైలైట్ అయింది. నెక్స్ట్ పక్కనే ఉంది చూడండి సెంటర్ అలైన్మెంట్. నేను సెంటర్ చేస్తున్నాను. సెంటర్ మీన్స్ ఈ రూలర్కి, సెంటర్ మీన్స్ ఈ రూలర్కి ఇది లెఫ్ట్ ఇండెంట్, ఇదేమో రైట్ ఇండెంట్. ఈ పైన ఉందేమో ఫస్ట్ లైన్ ఇండెంట్. సో ఈ లెఫ్ట్కి రైట్ ఇండెంట్కి మధ్యలో ఉంటుంది డేటా, దట్ ఈస్ సెంటర్ అలైన్మెంట్. చూడండి డేటా మొత్తం కూడా సెంటర్కి వచ్చేసింది. నెక్స్ట్ దీని తర్వాత పక్కనే ఉంది రైట్ అలైన్మెంట్, కంట్రోల్ ఆర్ షార్ట్ కట్. అంటే రైట్ సైడ్ అన్ని స్ట్రైట్గా ఉంటాయి, లెఫ్ట్లో జిగ్ జాగ్. అంటే మనకు జనరల్గా చెప్పాలంటే ఉర్దూ అనేది ఇదే స్టైల్లో ఉంటుంది, రైట్ అలైన్మెంట్. నెక్స్ట్ వన్ జస్టిఫై. మీరు న్యూస్ పేపర్ చూసారా ఎప్పుడైనా? న్యూస్ పేపర్లో లెఫ్ట్ రైట్ ఈక్వల్గా ఉంటాయి, మధ్యలో గ్యాప్స్ ఉంటాయి. సో ఆ విధంగా కావాలి అంటే ఈ సెంటర్ జస్టిఫై అలైన్మెంట్ యూజ్ చేయండి. సో ఇవి మనకి ఎంఎస్ వర్డ్లో ఉండే 4 అలైన్మెంట్స్. ఫస్ట్ వన్ ఈస్ లెఫ్ట్ అలైన్మెంట్, రైట్ అలైన్మెంట్, సెంటర్ అలైన్మెంట్, జస్టిఫై, దట్ ఈస్ కంట్రోల్ జే. సో ఇవి 4 టైప్స్ ఆఫ్ అలైన్మెంట్స్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అదేవిధంగా మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.